హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సండే ఎపిసోడ్ కానీ చూస్తే సాయిరామ్ 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 అనిపించక మానదు. అందుకని మనం ఒక పని చేద్దాం. ఈ వీడియోలో సండే జరిగిన దాంట్లో ఈజీగా మీరు ఆ సండే ఎపిసోడ్ని పెట్టుకొని శ్రీముఖి ఎప్పుడైతే ఒక టాస్క్ అనౌన్స్ చేస్తుందో, సో మేము ఒక సీన్ ఇస్తాము, దాన్ని చేసి చూపించండి అని, ఎనాక్ట్ చేసి చూపించండి అని, అది మొత్తం స్కిప్ కొట్టవచ్చు. అంటే అది అది అంత అటువంటి మనం రెగ్యులర్గా ఏ ఒక షోస్లో చూస్తుంటాము. సో అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలంటే లాస్ట్ ఒక 10 మినిట్స్ అంతే, ఒక 10 మినిట్స్కి వెళ్ళకం అనుకోండి నిన్న షోలో, అది మాట్లాడుకుందాం మనం. దానికంటే ముందు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే బైకర్ అనే ఒక మూవీ వచ్చింది, నేను చూశాను నిన్న, చాలా బాగుంది. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే చూడొచ్చు, వన్ టైం బాగానే ట్రై చేయొచ్చు, బాగుంది మూవీ. సో రేసింగ్ సన్నివేశాలు కానీ, శర్వానంద్ యాక్టింగ్ కానీ వేరే లెవెలు. ఇది బైకర్ రివ్యూ కాదు, జస్ట్ ఈ ముక్క చెప్దాం అనుకుంటున్నా. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి, ఆ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఆ రేసింగ్ ఎక్స్పీరియన్సు సూపర్బ్, ఫాదర్ అండ్ సన్ బాండ్ ఎలా ఉండాలి, ఈ మొత్తం చాలా బాగుంది. రాజశేఖర్ గారు అండ్ శర్వానంద్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంటాయి, చూడండి కుదిరితే. అలానే రేపు 10 రాబోతుంది డెకాయిట్ అనే మూవీ, అడ్విశేష్ది. అసలు ట్రైలర్ చూస్తే పగిలిపోయింది, అట్లా ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. సో ఇవి జస్ట్ సినిమాల గురించి ఏదన్నా చెప్పాలనిపించి చెప్తాను, ఎందుకంటే ఈరోజు దీని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక పాయింట్ ఉంది, అది చెప్తా. ఎలిమినేషన్, ఈ మహేష్ సాంద్రాని కాపాడటానికి ఏమన్నా మేకర్స్ విపరీతంగా ట్రై చేస్తున్నారా అన్న అనుమానం నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తా. రైట్. సో ఈ ఆటలన్నీ ఆడిపించాక నిన్న ఇచ్చిన వాళ్ళకు వచ్చిన పాయింట్స్, జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్ అన్నీ కలుపుకొని ఒక లైన్లో నిలబెడితే శివ్ అండ్ ప్రియాంక టాప్ 1లో ఉంటారు. లాస్ట్ ముగ్గురులో నటరాజ్ అండ్ అంజలి పవన్ అండ్ మహేష్ సాంద్రాలు ఉంటారు. వాళ్ళల్లో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుదాం అనుకుంటున్నారు కాకుండా ఎవరు సేవ్ అవుదాం అనుకుంటున్నారు ప్రాసెస్ చేద్దామంటే, ఆ సేవ్ అవుదాం అనుకున్న ప్రాసెస్లో ఎక్కువ మంది నటరాజుకు ఓటేస్తారు. 4 కపుల్స్ ఓటేస్తారు, నటరాజు పక్కకి వెళ్ళిపోతాడు సేవ్లోకి. ఇంకెవరు మిగులుతారు? 2 మిగులుతారు. ఎవరెవరు? అంజలి పవన్ అండ్ మహేష్ సాంద్ర. అంజలి ఒకనొక టైంలో అసలు ఇంక నేను క్విట్ అయిపోతాను, నాకు వద్దు షో, పర్లేదు అది ఇది అన్నట్టు అంటది. అంటే ఎక్కడో ఉండాలి అనుకొని వచ్చినట్టుంది ఆమె, పెద్దగా రాణించలేకపోతుంది. లాస్ట్ టైం కూడా డామ్ రూమ్లో ఎవరున్నారన్నప్పుడు పోటీ పడి కొంచెం తురిట్లో అమ్మాయిని అక్కడికి పంపించారు, డామ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ డామ్ రూమ్లోకి ఏమెళ్ళి సిద్ధు సోనియాని ఆ రూమ్కి పంపిస్తుంది కదా, మెయిన్ రూమ్స్కి. ఎందుకని? బాటమ్ 3లోనే ఉంటారు ప్రతి వారం. ఈ బాటమ్ 3 ఏందనుకుందో ఏమో, సరే అది పక్కన పెడితే, వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ పెడతారు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టి స్కోర్ బోర్డ్స్, ఆ స్కేల్ ఆఫ్ లవ్ దాని మీద నిలబెట్టి వీళ్ళిద్దరిని, వీళ్ళు ఏదైతే గెస్ట్ చేస్తారో ఒక 5 వస్తువులు ఇటు సాంద్ర, 5 వస్తువులు అటు అంజలి గెస్ట్ చేస్తే, ఆ వస్తువుల్ని వీళ్ళు పోయి టగటగ తేవాలి. ఆ తెచ్చే ప్రాసెస్లో ఎవరు ముందేస్తారు ఏంటన్న దాంట్లో అంజలి రాసిన వస్తువుల్ని మూడింటిని తెచ్చేస్తాడు ఎవరు? పవన్. ఇక్కడ మహేష్ మాత్రం 2 తెస్తాడు. సో ఎక్కువ తెచ్చింది అంజలి పవన్ కాబట్టి వాళ్ళు సేవ్ అవుతారు, మహేష్ సాంద్ర ఎలిమినేట్ అవుతారు. ఇది సీన్, అంతే. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే దీని వెనకాల ఉన్న అనాలిసిస్ ఏంటంటే, ఇక్కడ ప్రతి వారము ఇంకొక పాయింట్ చెప్తా. ప్రతి వారం ఓడిపోయిన వాళ్ళకి ఆ హ్యాండ్ ప్రింట్ ఏదైతే ఉందో అది పగలగొడతారు. ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఈ వారం వద్దు అంటాడు, ఈ వారం పగలగొట్టొద్దు అంటే లాస్ట్ వీక్ కూడా అంటాడు, బట్ పగలగొడతారు. హరీష్ వాళ్ళు వెళ్ళినప్పుడు పగలగొడతారు కదా. అనిల్ రావుపూడి వద్దులేదు పగలగొట్టం, ఎందుకంటే దాన్ని ఉంచుతారు పగలగొట్టకుండా. ఎలిమినేట్ అయిన వాళ్ళు పగలగొట్టాలి ఇంకది. అయితే శ్రీముఖి వచ్చి అంటది, జడ్జెస్ మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఉంచాము, బట్ నెక్స్ట్ నుంచి ఎలిమినేట్ అయ్యే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పగలగొడతాము అన్నట్టు అంటది, ఎందుకంటే అది ఫార్మాట్ అంటది. సో ఈ మహేష్ సాంద్రాన్ని ఎందుకు సేవ్ చేస్తున్నారని నాకు ఎందుకు అనిపించిందంటే, మనకి లీక్ అప్డేట్స్ తెలుసు. ఏం తెలుసు? మహేష్ సాంద్రాలు మళ్ళీ వస్తున్నారు, మహేష్ సాంద్రాలు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పగలగొడితే మళ్ళా ఇంకోటి తేవాలి. ఎందుకు ఎలాగో వచ్చేవాళ్ళే కదా, ఏమన్నా ఉంచారా అది పగలగొట్టకుండా? దానివల్ల ఏం మేకర్స్కి పెద్ద కాస్ట్ ఏం కాదు, కానీ అంటే రీఎంట్రీ ఎలాగో ఉంది కదా. రీఎంట్రీ ఉన్నప్పుడు ఇప్పుడు పగలగొట్టినా మళ్ళీ హ్యాండ్ ప్రింటింగ్ ఇంకోటి కావాలిగా. అది ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళే. వీళ్ళు రీఎంట్రీ ఉంది కాబట్టి, ఎలిమినేట్ అయినా ముందే వాళ్ళని తీసుకుందామనే ఉద్దేశం ఉంది కాబట్టి ఏమైనా పగలగొట్టలేదా, అది ఒక చిన్న ఇండికేషన్ లాగా అనిపించింది. అదొక్కటే కాదు, ఏమనిపించిందంటే, ఫస్ట్ వారం ఎలిమినేషన్ లేకుండా పెట్టారు, లీస్ట్ మహేష్ సాంద్రానే ఉన్నారు. సెకండ్ వారం హరిత హరీష్ అడ్డొచ్చాడు, ఎందుకంటే హరిత హరీష్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా జడ్జెస్ పాయింట్స్ తగ్గించి
మహేష్ చంద్ర వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చి నిలబెట్టారు. ఇది మూడో వారంలో కూడా ఒక వారం అంతా టాస్కులు పెట్టి ఒక వారంలో జరిగిన టాస్కుల్లో వాళ్ళు పాయింట్స్ తెచ్చుకొని దానికి తోడు జడ్జెస్ పాయింట్స్ ఇచ్చాక దాని మీనింగ్ ఏంది, ఆ పర్టికులర్ వారానికి వచ్చిన మొత్తం పాయింట్స్ని కన్సాలిడేట్ చేసి ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు పోవాలని. బట్ అలా జరుగుతుందా? అంతా అయిపోయాక కూడా లాస్ట్లో మిగిలిన ఇద్దరికి ఒక టాస్క్ పెట్టడం అంటే నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టారబ్బా. మహేష్ ఆంధ్రాల్లో మహేష్ 2 వస్తువులే కనిపెట్టాడు, ఆయన పవన్ 3 కనిపెట్టాడు కాబట్టి సరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మహేష్ ఒక 4 కనిపెట్టాడనుకో, అంజనీ పవన్ టీం ఓడిపోయి మహేష్ ఆంధ్ర వాళ్ళు మళ్ళా గెలిచేవాళ్ళుగా, అంటే మళ్ళీ వాళ్ళకు ఉండే ఛాన్స్ ఉందిగా. అదేంది నాకు అర్థం కాల. అసలు ఆ లాస్ట్లో ఆ టాస్క్ ఎందుకు? ఇప్పుడు వారం అంతా మిమ్మల్ని జడ్జ్ చేసి పాయింట్స్ వాళ్ళు ఇచ్చి జడ్జెస్ పాయింట్స్ ఇచ్చి కన్సాలిడేట్ చేశాక ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వారం మొత్తం వచ్చిన పాయింట్స్ ఒకటి అంటే ఇప్పుడు లాస్ట్ నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా, నేను అర్థమైంది మీకు లాజిక్. లాస్ట్ 3 నిలబెట్టారబ్బా. లాస్ట్ 3లో ఒకరికేమో 70 పాయింట్లు ఉన్నాయి, ఒకరికేమో 60 పాయింట్లు ఉన్నాయి, ఒకరికేమో 20 పాయింట్లు ఉన్నాయి అనుకుందాం. అంటే ఏ రకంగానూ కంపీట్ చేయలే లాస్ట్ వాళ్ళు పైన ఇద్దరితో. అటువంటిప్పుడు వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరికి పోటీ పెట్టి ఈ 20 పాయింట్లు ఉన్న వాళ్ళు గెలిస్తే 60 పాయింట్లు ఉన్న వాళ్ళు ఓడిపోతే ఎట్లుంటుంది? అదేమన్నా చూసేవాళ్ళకి ఇది ఉంటుందా? అట్లా అనిపించింది నాకు. సో వాంటెడ్లీ ఇతనికి అవకాశాలు ఏమన్నా ఎక్కువ ఇద్దామని ఏదైనా సరే మహేష్ చంద్రాలని ఉంచుదాం అనుకుంటున్నారు. నాకు అర్థం కాల. ఏంది వాళ్ళని ఉంచడం వల్ల వాళ్ళ కంటెంట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. వాళ్ళు ఏమైనా గేమ్స్ ఏమైనా గెలుస్తున్నారా? ఏం లేదు. వాళ్ళ వల్ల దొరుకుతుంది ఏంటంటే ప్రతిసారి ఓడిపోవటం, ఆ లవ్ గురు రావటం, ఒక థెరపీ ఇవ్వటం. జపాన్లో అది మంచిది, జర్మనీలో ఇది మంచిది, ఈ ప్రక్రియ చేస్తే సూపర్ ఉంటారు మీరు అది ఇది అని చెప్పటం, ఆ పగిలిని అతుక్కోవటం, ఒక ఏడుపులు ఆడవటం, లోపలికి వెళ్ళిపోవటం. ఇదే కదా పాపం వాళ్ళు ప్రతి వీకు లిస్టే ఉంటున్నారు. అయినా అంటే ఆ ప్రాబబ్లీ ఆ సింపతి ఆ ఎమోషన్స్ ఏమైనా వర్కౌట్ అవుతున్నాయి ఆ మేకర్స్కి వాళ్ళని ఉంచుకోవటం అని కనుక నాకు అర్థం కాలేదు. లేకపోతే ఈ వారం కూడా ఈ గేమ్లో కూడా వాళ్ళకు కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టే లాస్ట్ మూమెంట్లో. అక్కడ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు మహేష్ కాబట్టి వెళ్ళిపోయాడు అనిపించింది నాకు. పొరపాటు నా గేమ్లో గెలిస్తే ఇంకా ముందాడిన టాస్కులు, వీకెండ్ టాస్కులు, వాళ్ళ మధ్య పెట్టిన కంపాటబిలిటీ టెస్టులు అవన్నీ ఇంక పక్కకి వెళ్ళిపోయినట్టే. ఈ ఒక్క గేమ్ గెలిస్తే అంజలి పవన్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఇతను ఉండేవాడు. అదేంది అసలు ఆ టాస్క్ పెట్టడం ఇట్సెల్ఫ్ అది పెద్ద తేడా కదా అంట నేను. అది నాకైతే నచ్చల. ఓకే, సో మోర్ ఓవర్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అంటే చూడండి ఇవన్నీ కానీ మనం కానీ కన్సాలిడేట్ చేసుకోగలిగితే ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ. సో మహేష్ ఆంధ్ర మీద కొంచెం మేకర్స్కి పాపం కొంచెం ఏదో సానుభూతి ఉన్నట్టుంది వాళ్ళని ఉంచుదామని. సరే వాళ్ళ వల్ల కంటెంట్ వస్తుందంటే వాళ్ళ వల్ల ఏం కంటెంట్ వస్తుందో నాకు అర్థం కాల. ఏమొస్తుంది అది వచ్చే పని అయితే హరితారి చెల్లాక నటరాజ్ నుంచి ఎందుకు కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గాడ్జిల్లా టచ్ చేసి చూడు ఎన్ని ఎందుకు కోరుకుంటున్నారు? షో చప్పగా ఉంది, నటరాజ్ మాస్టర్ ఇంకా విజృంభించాలి. సో దాంట్లో భాగంగా నేను ఫస్ట్ నటరాజ్ మాస్టర్ని పిలిచారు. నటరాజ్ మాస్టర్ని పిలిచి మీ అమ్మాయి కానీ మిస్ అయితే మీ అమ్మాయి ఎన్నాళ్ళు మీకు మిస్ అయితే కాదండి, మీ అమ్మాయి కానీ కరెక్ట్గా ఇక్కడికి ఇప్పుడు దాకా మీకు దూరంగా ఉంటుంది కదా, షోకి మీరు వచ్చాక సడన్గా ఆ షోకి వస్తే మీ రియాక్షన్స్ ఏంటి అని చెప్పేసి నేను దానికి నటరాజ్ మాస్టర్ యాక్షను. సో రాధా గారు యాడ్ అవ్వటం చిన్నపిల్లప్పుడే అనుకుంటాం కానీ పెద్దయ్యాక కూడా పిల్లలు వదిలిపెట్టి ఏడుస్తుంటే చాలా బాధ ఉంటుంది. సో మా ఆయన ఇప్పటికీ ఏడుస్తాడు. మా కార్తీక పెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ పెళ్లి తర్వాత నెక్స్ట్ డే జరిగింది కదా అప్పగింతల ప్రోగ్రాం, మన తెలుగులో అప్పగింతలు అంటారు. ఆ అప్పగింతలు అప్పుడు కొట్టే మ్యూజిక్కే మనకి ఏడుపు వచ్చేస్తుంది. సో అప్పుడు ఇంకా బాగా ఏడ్చాడు అనగానే నేను చూశాను. నాకు అది నేను కనెక్ట్ అవ్వగలిగాను. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను ఎపిసోడ్లో ఆడపిల్ల ఉన్న ఇల్లు, ఆడపిల్ల ఉంటే ఒక శక్తిపీఠం ఉన్నట్టే, ఆడపిల్ల ఉంటే చాలా ఇది, ఆడపిల్ల ఎక్కడున్నా పేరెంట్స్ కోసం ఆలోచిస్తుంది ఏవైతే మాటలు చెప్పారు షో ద్వారా అవి నేను ఎప్పుడు కనెక్టెడ్. అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఫస్ట్ నుంచి నాకు కొంచెము ఎక్కువ కనెక్ట్ అవుతా ఆడపిల్లల గురించి ఏదైనా చెప్పినప్పుడు. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో నా మీద జోక్స్ కూడా వేస్తుంటారు. రేపు ఎప్పుడైనా అది ప్రకాష్ రాజ్ సినిమా ఒకటి ఉంటుంది. ఏ సినిమా అంటే ఆకాశమంతా అనే సినిమా. రే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయేటప్పుడు ఆ ప్రకాష్ రాజుని తాళం వేసినట్టు నిన్ను కానీ రూమ్లో పెట్టి తాళం వేస్తే ఏమైపోతావో ఏమో, మా మీద అందరి మీద ఎగిరి టక గన్ను ఒకటి తీసుకొస్తావేమో అన్నట్టు. సో అది ఉంటుంది. ఆడపిల్లలకి కొంచెం కనెక్టెడ్గా ఉన్న తల్లిదండ్రులకి బాగానే కనెక్ట్ అయ్యిద్ది. అది మనకి చూసేటప్పుడు అలా అనుకుంటాం కానీ సో అంతే, అది ఫీల్ అయితే తెలుసుద్ది. అట్లా ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు, అది పక్కన పెడితే. సో ఇది మ్యాటర్ ఓవరాల్గా.
మహేష్ సాంత్రాలు ఎలిమినేట్ అయ్యారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ 2-3 వారాల తర్వాత వస్తారు. సో అంజలి పవన్ సేఫ్ అండ్ నటరాజ్ అండ్ నీతులు కూడా సేఫ్. నటరాజ్ మాస్టర్గా ఆల్రెడీ అగ్గి రాజేశాడు అనిల్ రావిపూడి. లేదు నీకు 2.0 చూడాలి అది ఇది అన్నట్టు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఆయనలో ఉన్న నట విశ్వరూపాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్సు. సో కావాల్సినంత పండగ ఆయన ఇచ్చేస్తాడు ఈ వారం నుంచి. అంతే. ఈ ఎపిసోడ్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్తే, ఎందుకంటే మీరు చూశాక ఆబ్వియస్గా దీనికి 10 నిమిషాలు కూడా ఎక్కువేరా, నువ్వు 10 నిమిషాలు అంటే చెప్పారని తిట్టుకునే ఛాన్స్ ఉంది నన్ను. సో అందుకే ఈ 10 నిమిషాల్లోనే నేను చూసిన సినిమా, రాబోయే ట్రైలర్ గురించి ఇంత కవర్ చేశా. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.